ఒకలాంటి క్రియేట్ అవుతుంది అనమాట. అప్పటికున్న స్థితిని మనం గుర్తు చేసుకుంటున్నాం. ఇది త్రీ, అంటే త్రీ మూమెంట్స్ ని గుర్తు తెచ్చుకొని థ్యాంక్ యూ చెప్పాలి. తర్వాత సెకండ్ ఏంటంటే ప్రజెంట్ మూమెంట్ అన్నమాట. రెండో మెట్టు అంటే ఇప్పుడు ఎన్ని ఉన్నా కానీ చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా హై బ్లడ్ ప్రెషర్ ఉందనుకోండి, మీరు మెడికేషన్ తీసుకుంటున్నారు, లేకపోతే మీకు ఇంకొకటి ఏదో ఒక చిన్న ప్రాబ్లం ఉందనుకోండి, బట్ మీ ఐస్ బాగున్నాయి కదా, ఈవెన్ స్పెక్టకిల్స్ ఉన్నా కానీ మీరు ఆ స్పెక్టకిల్స్ ద్వారా ఐస్ మొత్తానికే లేని వాళ్ళకంటే మీరు బెటర్ కదా. థ్యాంక్ యూ మై పర్ఫెక్ట్ విజన్, థ్యాంక్ యూ మై బ్యూటిఫుల్ ఐస్, హెల్దీ ఐస్, ఇలా అన్నమాట. అంటే అలాంటివి మీ బాడీలో ఉన్నటువంటి స్థితిని తీసుకోండి. ఇప్పుడు మీకు ఇంకొక ఇష్యూ ఏదైనా ఉంది, ఇష్యూ ఏదైనా లేదనుకోండి, మీ లివర్ ని తీసుకోండి, థ్యాంక్ యూ మై హెల్దీ లివర్. ఓకే, నువ్వు ఇన్ని ఇన్ని పనులు చేస్తున్నావు రోజుకి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్, అలా అన్నమాట. మీ కాళ్ళు చేతులు చెవులు కళ్ళు కాలేయ మూత్రపిండాలు గుండె, థ్యాంక్ యూ మై హార్ట్. రైట్, నేను ఎన్ని భావాలను వ్యక్తపరిచినా కానీ నువ్వు చాలా ఆరోగ్యంగా ఉన్నావు. ఆనందం అనే పదాన్ని కూడా యాడ్ చేయండి అనమాట. ఎందుకంటే ప్రజెంట్ మూమెంట్ అనేది ఏంటంటే ఆ అది నీ ఫ్యూచర్ లో నువ్వు ఎలా ఉండాలి అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. అంటే నువ్వు నీకు కావాలనుకున్నది అట్లాంటి ఫైవ్ ప్రజెంట్ మూమెంట్ హెల్తీ రాయండి. ఒకవేళ మీ యొక్క స్కిన్ బాగుంది అనుకోండి, థ్యాంక్ యూ మై స్కిన్, ఎందుకంటే స్కిన్ వల్లనే కదా మనకు ఒక షేప్, మన బాడీలో టెంపరేచర్ రెగ్యులేట్ అవుతుంది, మన లవ్డ్ వన్స్ ని మనం టచ్ చేయగలుగుతున్నాము. రైట్, ఇలా చూసుకుంటే ఎన్నో ఉన్నాయన్నమాట మన స్కిన్ సంబంధించి. అంటే అలాంటివి మన బాడీ లోపల ఎన్ని రకాలుగా అయినా చేయొచ్చు అనమాట. దీని ద్వారా ఏమవుతుంది, కార్టిసాల్ అనేది రెడ్యూస్ అవుతుంది. దీని ద్వారా మన న్యూరో ప్లాస్టిసిటీ ఆఫ్ ద బ్రెయిన్, అంటే న్యూరాన్స్ కు రీవైరింగ్, అంటే కొత్తది మనం క్రియేట్ చేస్తున్నాము అనమాట. మన బాడీ అప్పుడు ఆటోమేటిక్ గా రిలాక్స్ అండ్ రికవరీకి వెళ్తుంది అనమాట. సో ఎందుకంటే ఇది సాచురేటెడ్ యువర్, మనం గ్రాటిట్యూడ్ ని సాచురేట్ చేస్తున్నాం అనమాట. బీపీఓ డయాబెటిక్ ఆస్తమా ఏదైనా కానివ్వండి, పక్కన పెట్టండి, అసలు ఇష్యూనే పక్కన పెట్టండి, పక్కన పెట్టేసి థ్యాంక్ యూ మరి ఫర్ బీయింగ్ మ్యాజిక్ ఎలిక్సర్ ఇన్ మై లైఫ్, అంటే అమృతం లాంటి ప్రవాహము, అమృతమైన ఆరోగ్యం నా శరీరంలో ఆల్రెడీ ప్రవహిస్తుంది, అలా అన్నమాట. నా శరీరంలో ఏంటంటే మనసు అనే శక్తి ఉంటుంది చూడండి, యంగ్ ఎనర్జీ అలా ప్రవహిస్తుంది, అలా అన్నమాట. రెండవన్నీ ఇక్కడ చెప్పింది. ఇప్పుడు మన బ్లడ్ ఉంది అనుకోండి, థ్యాంక్ యూ మై బ్లడ్. ఓకే, ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంత అద్భుతంగా తీసుకెళ్తుంది మన శరీరానికి, మన గుండె నుంచి శరీరానికి. రైట్, అలాంటివి మనం అఫర్మేషన్ రూపంలో చేయడం ద్వారా ఏమవుతుందంటే ఎనర్జీ అనేది మన బాడీ ఆటోమేటిక్ గా హీల్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఐ హ్యావ్ పెయిన్ అట్లాంటి వాటిలలో మనం ఏం చేస్తున్నాం, థ్యాంక్ యూ ఫర్ మై పర్ఫెక్ట్ హెల్త్. మీకు ఇక్కడ నీ పెయిన్ వస్తుంది అనుకోండి, అక్కడ టచ్ చేస్తూ చెప్పండి, ఏం లేదు, ప్రేమగా థ్యాంక్ యూ మై నీస్, థ్యాంక్ యూ మై పర్ఫెక్ట్ హెల్త్, నీస్ యు ఆర్ సో హెల్దీ. ఓకే, నీ వల్ల నేను ఇప్పుడు అంటే 40 ఇయర్స్ తర్వాత 50 ఇయర్స్ తర్వాత పెయిన్ వస్తుంది, బట్ అంతకుముందు మనం వాటిని యూజ్ చేసి నడిచాం కదా. సో అదే ఎక్స్ప్లెయిన్ చేయండి, నేను నీకు నెగ్లెక్ట్ చేశాను, ఒక మాట్లాడండి, కమ్యూనికేట్ చేయండి బాడీని. ఓకే, ఇందులో కూడా ఒక టాకింగ్ విత్ బాడీ మెడిటేషన్ ఉంది, అది కావాలంటే నేను ఎప్పుడైనా లింక్ షేర్ చేస్తాను. మేబీ పబ్లిక్ ఉండొచ్చు అది. సో దాన్ని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అలాగే ఫిజికల్ బాడీ యొక్క హీలింగ్ ని మీ రెస్పాన్సిబిలిటీగా తీసుకోండి. ఎలా అంటే వాటర్ సరిగ్గా తీసుకోవడం, మీ బాడీని మూవ్మెంట్, ఎందుకంటే బాడీ లవ్స్ మూవ్మెంట్, ఎందుకంటే మన శరీరం 30 కిలోమీటర్స్ కూడా ఈజీగా నడవగలిగినటువంటి శరీరం అన్నమాట. స్ట్రెచ్ చేయండి, యోగానా, డాన్సా, మూవ్మెంట్ అన్నమాట. అంటే మీ యొక్క రొటీన్ ను ప్రయారిటైజ్ చేసుకుని, ఎక్స్క్యూజెస్ కాదు, నేను రోజు ఏదో ఒక రోజు మూవీ చూద్దాం, ఒక రోజు నేను మూవీ చూస్తాను లేట్ గా పడుకుంటాను, నో ఎక్స్క్యూజెస్. ఎందుకంటే స్లీప్ సైకిల్ కంప్లీట్ గా మీ సర్కాడియన్ రిథమే డిస్టర్బ్ అవుతుంది. బాడీకి ఏవి ఇష్టమో అవి ప్రయారిటైజ్ చేయండి. అండ్ సెల్స్ కూడా మూమెంట్ అంటే చాలా ఇష్టం. మీరు ఎంత మూవ్ అయితే బాడీ అంత హెల్దీగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే బాడీ ఈజ్ మీట్, బాడీ అలానే ప్రిపేర్ అయింది, మన ఫిజికల్ బాడీ అన్నమాట. మోషన్, వైటాలిటీ, రీసైలెన్స్, బ్యూటిఫుల్, ఇవన్నీ మన బాడీలో సహజంగా ఉన్నటువంటి శక్తులు అన్నమాట. అందుకోసమనే మనకి ఇప్పుడున్నటువంటి 5 3 5 1 కదా. ఓకే, 5 ప్రెసెంట్ బాడీకి ఇవ్వండి అన్నమాట. అంటే మీ యొక్క కళ్ళు, నా అద్భుతమైన విజన్, మీ విజన్ ఇప్పుడు కొంచెం తక్కువ ఉండొచ్చు కానీ థ్యాంక్ యూ మై స్ట్రాంగ్ హెల్దీ ఐస్, మీ పర్ఫెక్ట్ విజన్ కి థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మై కాలయం, నువ్వు 24/7 వర్క్ చేస్తున్నావు, థ్యాంక్ యూ మై హార్ట్. ఓకే, నేను ఏ ఎమోషన్ ఇచ్చినా గానీ
ఇంత హెల్దీగా అంత బాగా వర్క్ చేస్తున్నావు. అలా 5 బాడీ పార్ట్స్ ఇవ్వండి. తర్వాత లాస్ట్ ఏంటంటే ఫ్యూచర్ హెల్త్ అన్నమాట, మూడో మెట్టు. అంటే మీరు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నా కూడా మీరు ఎలాంటి స్థితి కావాలనుకుంటున్నారు. థ్యాంక్ యూ మై పర్ఫెక్ట్ హెల్త్ అని ఇవ్వండి. అలాగే మీ బాడీ వెయిట్ అనుకోండి, ఒకవేళ థ్యాంక్ యూ మై దిస్ ఐడియల్ బాడీ వెయిట్, లేకపోతే ఇంత వెయిట్ అనేది ఇవ్వండి. అలాగే హెల్దీ అండ్ హ్యాపీ అనేది యాడ్ చేయండి అనమాట. అందుకోసమనే ఏదైనా రిపోర్ట్స్ లో మీకు వచ్చింది అనుకోండి, థ్యాంక్ యూ మై పర్ఫెక్ట్ బ్లడ్ రిపోర్ట్స్, ఇలా అన్నమాట. అంటే నేను ఇంగ్లీష్ లో చెప్తున్నాను, మీరు తెలుగులో దాన్ని మీకు అనుగుణంగా ఉండే విధంగా మార్చరు. కానీ ఎప్పుడైనా ప్రజెంట్ టెన్స్ లోనే ఉండాలి అన్నమాట. అంటే జరిగిపోయినట్టే ఉండాలి, ఇప్పుడు ఈ క్షణం జరిగిపోయినట్టే ఉండాలి అన్నమాట. ఎందుకంటే మన థాట్స్ మెడిసిన్ కంటే చాలా పవర్ఫుల్. మన ఎమోషన్స్ హార్మోన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో చాలా పవర్ఫుల్ అన్నమాట. అందుకోసమనే గ్రాటిట్యూడ్ మన సెల్స్ ని హీల్ చేస్తుంది అన్నమాట. అంటే మనం ఇచ్చేటువంటి ఆలోచనలు ఏమవుతుందంటే పాజిటివిటీని మనకు తెలియకుండానే నింపుతాయి అన్నమాట. అప్పుడు చూడండి, మనకు తెలియకుండానే మన దగ్గర యోగా క్లాస్ దొరుకుతుండొచ్చు, మెడిటేషన్ చేసే గ్రూప్ కలవచ్చు, లేకపోతే మంచి సాంగత్యం దొరకవచ్చు, మంచిగా చర్చించే వాళ్ళు దొరకవచ్చు, మంచి వెండర్స్ దొరకవచ్చు, అలా అన్నమాట. ఎందుకంటే యూ వాంట్ టు చేంజ్ ఫోకస్ అన్నమాట. సో ఇదంతా విజువలైజేషన్ తోని ఇది ఉంటుంది అనమాట, ఈ ప్రాక్టీస్ మొత్తం. ఓకే, అందుకోసమనే ఆ, ఇలా కూడా చెప్పచ్చు, థ్యాంక్ యూ మై హార్ట్. ఓకే, బీ థ్యాంక్ఫుల్ స్ట్రాంగ్ హెల్దీ హార్ట్. ఓకే, నువ్వు 24/7 ఎంత వెల్ బీయింగ్ గా మెయింటైన్ చేస్తున్నావు. అలాగే బ్లడ్ కనుక్కోండి, అసలు ఎంత గ్రాటిట్యూడ్ ఇవ్వండి. ఆక్సిజన్ రిచ్ బ్లడ్ ఫ్లో త్రూఅవుట్ మై ఎంటైర్ బాడీ ఫ్లో అవుతుంది. ఓకే, అలాగే కిడ్నీస్ టాక్సిన్స్ అన్ని డీటాక్సిఫికేషన్ చేస్తున్నాయి. ఐస్ ని పర్ఫెక్ట్ విజన్ అని, ఇయర్స్ అనుకోండి, పర్ఫెక్ట్ హియరింగ్, థ్యాంక్ యూ మై ఇయర్స్ యూఆర్ గివింగ్, థ్యాంక్ యూ పర్ఫెక్ట్ హియరింగ్. ఫ్లెక్సిబిలిటీ ఉన్న కావాలనుకోండి, బాడీకి ఉందనుకోండి, లేకపోయినా ఇవ్వండి, విజువలైజ్ చేసుకోండి. నా బాడీ చాలా ఎజైల్ బాడీ అండ్ సప్పుల్ బాడీ, అంటే చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఎందుకంటే కొన్ని మన బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ 360 మోషన్ కూడా వాటికి పాసిబుల్ అన్నమాట. కానీ మనం అసలు యూజ్ చేయట్లేదు కదా, అందుకోసమనే 180 డిగ్రీ కూడా మనం వాటిని మూవ్మెంట్ చేయట్లేదు అనమాట. సో ఈ రోజు ప్రాక్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్. క్రానిక్ హెల్త్ ఇష్యూస్, అదర్వైజ్ మైండ్ హెల్త్ లో ఒక మెట్టు పైకి ఎదగాలని అనుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ అన్నమాట. సో ఐ హోప్ ఇట్స్ క్లియర్ టుడే ప్రాక్టీస్. రోజు చేసే విధంగానే ఇది చేయాలన్నమాట. ఫస్ట్ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ రాయాలి. తర్వాత ఒక టైం చూసుకొని హ్యాపీగా కూర్చొని 3 డిఫరెంట్ టైమ్స్ అన్నమాట. ఎందుకంటే త్రూ అవుట్ ద డే నింపుతున్నాం కాబట్టి ఒక 2 మినిట్స్ తీసుకొని మార్నింగ్ ఫాస్ట్ కు వెళ్ళండి, 3 మూమెంట్స్ కి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పండి. ఓకే, ఇంకొక 1 అవర్ తర్వాత, ఒక 2 అవర్స్ తర్వాత చేయండి. ఒక హాఫ్ 1 అవర్ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మీ బాడీ పార్ట్స్ కి థ్యాంక్ యూ చెప్పండి. తర్వాత 1 టైం మీకు ఫ్యూచర్ లో మీ హెల్త్ ఎక్కడ ఉండాలనుకుంటున్నారు. ఓకే, దానికి మళ్ళీ మీరు విజువలైజ్ చేసుకోండి, ఫీలింగ్ అనుభూతి అనేది బాడీలో నిండిపోవాలి అనమాట. ఓకే, ఫస్ట్ హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది అనే వర్రీ కంటే ఉన్న హెయిర్ ఫస్ట్ గ్రాటిట్యూడ్ ఇవ్వండి. ఎందుకంటే ఎనర్జీ ఫ్లో అనేది స్టక్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ ఉన్న వాటికి, థ్యాంక్ యూ మై హెయిర్. ఓకే, థ్యాంక్ యూ మై సఫల్ హెయిర్ అను, లేకపోతే సారీ థ్యాంక్ యూ మై లగ్జూరియస్ హెయిర్ అను, హెల్దీ అండ్ స్ట్రాంగ్ హెయిర్ అను. ఎందుకంటే వర్రీ కాన్స్టెంట్ గా వర్రీనే క్రియేట్ చేస్తాం, మీ థ్యాంక్ యూ నోట్ ఇంకా అబాండెన్స్ క్రియేట్ చేస్తాం అనమాట. సో ఇలా చూసుకుంటే ఇది అన్ని ఏరియాస్ లోకి అప్లై అవుతుంది. మ్యాజిక్ అండ్ మిరాకిల్స్ ఇన్ హెల్త్ అన్నమాట. ఈ ఒక్క యాక్టివిటీస్ తోని చాలా క్రియేట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు హెల్త్ విషయంలో. సో డూ ఇట్ అగైన్ అండ్ అగైన్. ఎవరికైతే చాలా ఎక్కువ ఉన్నదో క్రానిక్ హెల్త్ ఇష్యూస్ లో ఛాలెంజెస్, వాళ్ళైతే ఇది యాక్టివిటీ రోజు కూడా చేయొచ్చు అనమాట. ఎందుకంటే గ్రాటిట్యూడ్ టు విజువలైజేషన్ కాబట్టి రోజు చేయొచ్చు. ఓకే, అదర్వైజ్ ఫస్ట్